మహిమ ప్రభావములు ఆయనకే కలుగునుగాక. మంచిది, మరొకసారి ఆయా స్థలములలో ఉండి ఈ మైకు శబ్దము ద్వారా దేవుని మాటలు వినుచున్న మరి ప్రియులైనటువంటి ఆత్మీయులైనటువంటి వారందరికీ మరొక పర్యాయం మన ప్రభువైన యేసయ్య దివ్యనామమున ప్రత్యేకమైనటువంటి వందనములు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ లైవ్లో వీక్షించుచున్నటువంటి వారందరికీ కూడా నా ప్రత్యేకమైన ప్రేమ వందనములు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రాత్రి కొన్ని పాటలు మనం పాడి ప్రభువుని మనము ఘనపరిచాము. మరి కొన్ని విలువైనటువంటి మాటలు ఈ రాత్రి మనము ధ్యానము చేద్దాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా ప్రవచన గ్రంథము 17వ అధ్యాయము, అందులో 5-6 వచనములు ఇలాగూ తెలియపరుచుచు ఉన్నాయి. ఇర్మియా ప్రవచన గ్రంథము 17వ అధ్యాయం 5-6 వచన భాగములలో ఇలాగూ కొన్ని ప్రత్యేకమైన వాక్య భాగాలు మనకు కనబడుతూ ఉన్నాయి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవటి భూమి యందును నివసించును. ప్రియులారా, ఇక్కడ మనము చదువుకున్న లేఖన భాగమును మనము గమనించినప్పుడు మానవుని జీవితములో దేవుని సన్నిధిని ఎంతమంది కోరుకుంటున్నారు, దేవుని సహాయమును ఎంతవరకు కలిగి ఉంటూ ఉన్నారు అనేది పూర్వకాలములో భక్తులు, ప్రవక్తలు మనుష్యుల యొక్క జీవితాలను అంచనా వేసినప్పుడు దాదాపుగా అందరూ అని మనం చెప్పలేము, కానీ కొంతమంది దేవునిని ఆశ్రయించని వారు కనబడుచూ ఉన్నారు. దేవునిని ఆశ్రయించకుండా ప్రియులరా నరులను ఆశ్రయించుచూ ఉన్నారు అని, శరీరులను తనకు ఆధారము చేసుకొనుచున్నారు అని, అటువంటి వారు వారి హృదయములలో నుండి సృష్టికర్తైన దేవునిని వారు తొలగించి వేసుకున్నారు. అందుకు వారు ఎలా పోల్చబడుతూ ఉన్నారు అనంటే, వారు శాపగ్రస్తులై ఉన్నారు అని దేవుని వాక్యం మనకు ఈ సందర్భములో తెలపబడుతూ ఉంది.
అందరూ జాగ్రత్తగా వింటూ ఉంటే దేవుడు ఈ రాత్రి కొన్ని విషయాలు మనతో మాట్లాడనై ఉన్నారు. నరులను ఆశ్రయించుచున్నవారు. రెండవది, భౌతిక సంబంధమైన శరీరులను ఆశ్రయించుచున్నవారు హృదయములో నుండి దేవునిని తొలగించుకున్నవారు. ఒకటి, నరులను ఆశ్రయించువారు. రెండవది, శరీరులను ఆధారము చేసుకొనువారు. మూడవది, వారి మనస్సులలో నుండి దేవునిని బయటకు ఒక రకంగా చెప్పాలంటే నెట్టివేయుచున్నటువంటి వారు. బైబిల్ గ్రంథం ఇలాగూ సెలవిస్తుంది, వారు శాపగ్రస్తులు అని తెలుపబడుతూ ఉంది. నిజమైనటువంటి శాపగ్రస్తులు లోకములో ఎవరైనా ఉన్నారు అనంటే ఆనాటి కాలములో భక్తులు లేకపోతే దేవుని ప్రజలు వారు నరులను ఆశ్రయించుచున్నారు. దేవుడు చేసిన మేలులను వారు మరచి దేవుడు చేయబోతున్న ఉన్నతమైన కార్యములను వారు మరచి ఎవరి వైపు చూస్తున్నారు అంటే మనుష్యుల వైపు చూస్తున్నారు. ఎవరిని వారు ఆధారము చేసుకొనుచున్నారు అంటే మనుష్యులను వారు ఆధారము చేసుకొనుచు ఉన్నారు. ఇలా చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. మనుష్యులను ఆధారము చేసుకున్నటువంటి వారు బైబిల్ గ్రంథములో ప్రవక్త అయిన ఇర్మియా గారి నోట దేవుడు ఉంచిన ఓ విలువైనటువంటి మాట, వారు శాపగ్రస్తులు అని తెలుపబడుతుంది. శాపగ్రస్తులు అంటే వారు ఏది చేసినా వారిని సంతోషపెట్టనివ్వదు అని దాని అర్థం. ఎంత ప్రయాసపడినా వారి జీవితాలలో ఫలభరితము లేనటువంటి వారు అని అర్థం. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని ప్రజలరా, ఆ శాపగ్రస్తమైనటువంటి విధానములో నుండి దేవుడు ప్రతి ఒక్కరిని విడిపించాలని, దేవుడు ప్రతి ఒక్కరిని తప్పించాలని చాలామంది అంటూ ఉంటారు. కొంతమంది పిల్లలు లేనటువంటి వారు కొంతమంది ఉంటారు. వారి ముందు అనరు కానీ వారు వెళ్ళిపోయిన తర్వాత ఏమంటారు అంటే, ఏ పాపం చేసుకున్నారో ఏంటో వారికి ఇటువంటి శాపం వారిని వెంటాడుతూ ఉన్నది అని అంటూ ఉంటారు. జనవరి నెల 13వ తారీఖు అంటే దాదాపుగా రోజు మన భారతదేశం అంతా కూడా ఓ పండుగను చేసుకుంటూ ఉంటారు. ఏం పండుగ? సంక్రాంతి 13వ తారీఖు 14వ తారీఖు అనగానే ఏ పండుగ గుర్తుకొస్తుంది? సంక్రాంతి పండుగను ప్రజలందరూ ఆచరిస్తూ ఉంటారు. కానీ ఒక కుటుంబం, ప్రియులారా, నేను ఎక్కడో పేపర్లో చదివాను, ఆ కుటుంబం జనవరి నెల వచ్చింది అనంటే ఆ ఇంటిలో ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. ప్రతి సంవత్సరానికి ఒకరు ఏం చేస్తున్నారు, ఆ ఇంట్లో
చనిపోతూ ఉన్నారు. ఇది చూసే వాళ్ళకి ఎలాగుందంటే అదేదో శాపము వారికి కొట్టుకుంటుంది అని ఒక మానవుల యొక్క ఆలోచన. నా వైపు చూడండి, సంక్రాంతి పండగ వస్తుందంటే వాళ్ళ ఇంట్లో ఏం కలుగుద్ది? ఇప్పుడు సంతోషంగా ఉంటారా? ఏదో ఒక మా ఇంట్లో ఎవరో ఒకరు ఏమవుతున్నారు, ఇప్పుడు చనిపోతున్నారు అనే ఒక భయం వారిలో చూస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం అలాగూ జరుగుతూ ఉన్న విషయాన్ని వారు టీవీలో వార్తాపత్రికల్లో వారు చెప్తూ ఉన్నప్పుడు ప్రియులారా మనకేమనిపిస్తూ ఉంటుందంటే ఏదో ఒక శాపం వారిని ఏం చేస్తూ ఉంది, వెంటాడుతూ ఉంది అని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. అంటే ఒక నష్టమును చూస్తున్నారు, కొన్ని బలహీనతలు చూస్తున్నారు, కొన్ని ఇబ్బందులు చూస్తున్నారు, ఫలభరితమైనటువంటి జీవితాలు లేనటువంటివి కొన్ని చూస్తూ ఉంటాం. ఇవన్నీ దేనికి సాదృశ్యముగా ఉన్నాయి అనంటే అవి శాపగ్రస్తమైనటువంటి జీవిత విధానాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ రాత్రి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఎందుకు వారు శాపగ్రస్తులుగా మారారు అంటే వారు నరులను ఆశ్రయించుచున్నారు. రెండవది, శరీరులను వారు ఆధారము చేసుకుంటున్నారు. మూడవది, వారి హృదయములో నుండి దేవునిని ఏం చేస్తున్నారంట, తొలగించుకుంటూ ఉన్నారు. ఇక మాతో నీకు పని లేదు, నీతో మాకు పని లేదు అన్నట్లుగా ప్రవర్తించుచున్నారు. చాలామంది లోకములో కనబడుతూ ఉంటారు. ఏదైనా ఒక ఆపద వచ్చినది అనంటే భగవంతుని దగ్గరికి వెళతారు. ఆపద వచ్చింది అంటే భగవంతుని సహాయమును కోరుకుంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారంటారా లేరంటారా? చాలామంది కనబడుతూ ఉంటారు. అంటే భగవంతుడనేవాడు ఎప్పుడు గుర్తుకొస్తున్నాడు మనకు? ఎప్పుడు గుర్తుకొస్తున్నారు అంటే ఏదో బాధలో ఉంటేనే తప్ప, ఏదైనా సమస్య ఉంటే తప్ప, ఏదైనా ఇబ్బంది ఉంటే తప్ప దేవుని యొద్దకు రాలేనటువంటి వారు లోకములో ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు. దేవుని ప్రజలరా, దేవుని జనాంగమా, ఇక్కడ మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో కొన్ని విషయాలు జాగ్రత్తగా వినాలి మీరందరూ కూడా. ఒకటి, మనుష్యులను వారు ఏం చేస్తున్నారు, ఆధారము చేసుకుంటున్నారు. నీకు ఆధారం ఎవరు? దేవుడే నీకు ఆధారము, దేవుడే నడిపించువారు అని, దేవుడే స్థిరపరుచువారు అని, దేవుడే నడిపించువారు అని, దేవుడే సహాయము చేయువారు అని, మన ఇబ్బందులను ఆయనే తొలగించువారు అని, మనకున్న సమస్యలన్నిటిలో నుండి విడిపించువారు ఆయనే అని ప్రియులారా అవగాహన లేనటువంటి ప్రజలు లోకములో ఎక్కువ మంది కనబడుతున్నారు. అంటే ఆయనతో మాకిక పని లేదు అన్నట్లుగా ప్రవర్తించేవారు లేకపోలేదు. అలాంటి వారు చివరికి ఏమవుతారు అంటే వారు శాపగ్రస్తులు అని దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంది. ఈ శాపము నుండి విడిపింపబడాలి, ఈ యొక్క దౌర్భాగ్యపు స్థితి నుండి మనం విడిపింపబడాలి, లేకపోతే ఈ కరువు కాటకముల నుండి మనం విడిపింపబడాలి, లేకపోతే మనకొచ్చుచున్నటువంటి సమస్యలలో నుండి మనం ఎలా విడిపింపబడతాము అంటే నా ప్రియమైన దేవుని ప్రజలరా, ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే 7వ వచనములో యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అని వ్రాయబడింది. ఏమండి, ఈ మాటను మీరు అందరూ చెబితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. యెహోవాను నమ్ముకొనువాడు ఎలాగున్నారు అంటే
ధన్యుడుగా ఉన్నాడు. ఈ లోకములో దేవుని ప్రజలారా, నీవు నిజమైన ధన్యుడుగా ఉండాలి, నీవు నిజమైన ధన్యురాలుగా ఉండాలి, నీవు నిజమైన భాగ్యవంతుడుగా ఉండాలి. నా వైపు చూడు, మేలు పొందిన వాడవుగా నీవు ఉండాలి. దేవుడిచ్చే ఉచితమైన మేలులు నీ జీవితములో ప్రతి నిత్యము అనుభవించే ఒక యోగ్యత నీవు కలిగి ఉండాలి అంటే ఈ రాత్రి దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. అటువంటి వారు దేవుని సన్నిధిలో వారు దేవునిని ఏం చేయాలి? నమ్మవలసినటువంటి వారై ఉన్నారు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరము దేవునికి ఒకసారి స్తోత్రములు చెల్లించుదాం. దేవుని నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు ఆయనకే కలుగును గాక. దేవునికి స్తోత్రం చెబుదామా? ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో, ఈ రోజుల్లో మానవుడు అన్నిటి మీద నమ్మకం ఉంచుచున్నాడు కానీ దేవుని మీదనే నమ్మిక ఉంచలేని స్థితిలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అన్నిటి మీద నమ్మకం ఉంచుతాడండి. లాటరీల మీద నమ్మకం ఉంచుతాడు, ఇంకా లోక సంబంధమైన విషయాలు నమ్మకం ఉంచుతాడు. ఏమండి, ఏదైనా ఇబ్బంది కలిగితే భౌతిక సంబంధమైనటువంటి కృత్యముల మీద నమ్మకం ఉంచుతాడు. కానీ మానవుడు దేవుని యందు నమ్మిక లేని కారణాన, నమ్మిక ఉంచని కారణాన ఆ వ్యక్తి దేవుని యొక్క సహాయమును పొందుకోలేకపోతూ ఉన్నాడు. ఈ మైకు శబ్దం ద్వారా వింటున్న నా ప్రియమైన దేవుని ప్రజలారా, నా ప్రియమైన దేవుని సంఘమా, నా ప్రియమైన ఆత్మీయులారా, దేవుని యొక్క కాపుదల మీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవుని యొక్క సహాయం మీకు రావాలని ప్రభువుల వారు కోరుకుంటున్నారు. దేవుని ఉన్నతమైన ఆశీర్వాదం మీ పిల్లల మీదకు రావాలని దేవుడు కోరుకుంటున్నారు. ఇవన్నీ ఎవరు పొందుకుంటారు? ఎవరు కలిగి ఉంటారు? ఎవరు వాటిని కన్నులారా చూస్తారు అనంటే, దేవుని మీద మనము నమ్మిక ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అని సెలవిస్తూ ఉంది. ఇక్కడ కూర్చున్న మీ అందరూ ధన్యులు అని సెలవిస్తుంది. ఎందుకంటే మీరు దేవునిని, సజీవుడైన దేవునిని మీరు విశ్వసించారు. జీవము కలిగిన దేవునిని మీరు విశ్వసించారు. పునరుద్ధానుడైన దేవునిని మీరు విశ్వసించారు. మరణమును జయించిన దేవునిని మీరు విశ్వసించారు. పాపమును జయించిన దేవునిని మీరు విశ్వసించారు. దయ్యముల మీద అధికారమును కలిగిన దేవునిని మీరు విశ్వసించారు. మరణపు ముళ్ళును విరిచిన దేవుని యందు మీరు విశ్వాసం ఉంచారు. అందుకే మీరేమై ఉన్నారు అంటే ధన్యులై ఉన్నారు, ధన్యులుగా ఉన్నారు. నిజమైన ధన్యులు ఈ లోకములో ఎవరైనా ఉన్నారు అంటే వారు బహు విస్తారమైన ధనము కలిగిన వారు ధన్యులు కాదండి. నిజమైనటువంటి భాగ్యవంతులు, ఆస్తి ఐశ్వర్యము కలిగినటువంటి వారు ధన్యులు కాదండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట దేని కొరకు? ఏమండి, వాళ్ళకేమి లేదండి, వాళ్ళకేమి లేదు, నెమ్మది లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నెమ్మది లేకుండా ఎన్ని ఉన్నా ఏంటి ప్రయోజనం? నెమ్మది లేకుండా మీరేం కలిగి ఉన్నా ఏంటి ప్రయోజనం? నెమ్మది లేకుండా మీరెన్ని ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా ఏంటి వాటి వలన ప్రయోజనం? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నిజమైన ధన్యుడు ఎవరు అంటే, అక్కడక్కడ కొంతమంది వృద్ధాప్యములో ఉన్న పెద్ద వయస్కులు అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, చిన్న చిన్న పిల్లలు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటారా లేదా? మీరు గట్టి మాట్లాడాలా? మాట్లాడుకుంటారా లేదా? ఏం మాట్లాడుకుంటారు?
చిన్న చిన్న పిల్లలకు వాళ్ళకి ఏం మాటలు వస్తాయి అనుకుందాం. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే మీరు ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పండి అని అడగాలనిపిస్తూ ఉంటుంది. కాస్త యవనస్తులు కలిస్తే మాట్లాడుకుంటూ ఉంటారు కదండి. కాస్త పెళ్ళైనటువంటి యవనస్తులు కూడా వివాహం అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కొంచెం నడిగారు ప్రాయం కలిగిన వారు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే కొంత వృద్ధులు కూడా ఏం చేస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. సరే చిన్నపిల్లలతో ప్రక్కన పెట్టేద్దాం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, రేపొద్దునే స్కూల్కి వెళ్దాం, వెళ్ళేటప్పుడు మా అమ్మ కారపూస చేసింది, అరిసెలు చేసింది, తీసుకొని రా, నువ్వు తీసుకొని రా, నేను తీసుకొని వస్తా, మనం అక్కడ చక్కగా కూర్చొని తిందాం. ఏ మాటలు పిల్లలు ఏం మాట్లాడుకుంటారు, హోంవర్క్ చేసావా, బలపం తెస్తున్నావా, పలక తీసుకొస్తున్నావా, ఆ బుక్ తీసుకురా, ఈ బుక్ తీసుకురా, మనం కూర్చొని మాట్లాడుకుందాం అని పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత యవనస్తులు ఏం మాట్లాడుకుంటూ ఉంటారు, ఎండాకాలం వస్తుందిరా, మంచిగా ఆ ఊరు పోవాలి, ఈ ఊరు పోవాలా, అక్కడ కళ్ళు బాగుంటుంది, ఇక్కడ అంతేనా, ఆ ఊరు కళ్ళు ఈ ఊరు కళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు మనం పొద్దున్న అక్కడికి వెళ్ళిపోవాలా, మనోడు ఎంగేజ్మెంట్ అంట, మనం ముందే ఉండాలా, మనోడి పెళ్ళంట, మనం ముందే వెళ్ళాలి, కట్టెలు కొట్టుకొని యవనస్తులు మాట్లాడుకునే మాటలు. ఈ సంవత్సరం వర్షాకాలంలో ఉన్నాం మనం, మరి త్వరగా మనం వరి పంట కొయ్యాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అవన్నీ యవనస్తులు మాట్లాడుకుని. పెళ్ళైన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే, ఏం మాట్లాడుకుంటూ ఉంటారు, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి పిల్లల్ని మంచి చక్కగా చదివించుకోవాలి, మంచి భవిష్యత్తు, అట్లా ఇట్లా ఇట్లా అట్లా ఎన్నో మాట్లాడు. నడిగారు వయసులో ఏం మాట్లాడుకుంటూ ఉంటారు, ఈ రోగం ఎట్టబోద్దు, ఆ రోగం ఎట్టబోద్ది, ఈ పాటికి రోగాలు వచ్చేస్తాయి కదా, అన్నీ జాయింట్ అవుతూ ఉంటాయి, మనకు జాయిన్ అవుతూ ఉంటాయి. షుగర్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, అన్ని రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ఏ హాస్పిటల్ పోతే ఎక్కడ నయమైద్ది, మోకాళ్ళ నొప్పులు ఎట్టబోతాయి, ఎట్టబోతాయి. ఇది నడిగారి వయసు. ఇక వృద్ధాప్యములో ఉన్న వారి దగ్గరికి వెళితే గనుక అంటే రోజు ఇద్దరు ముసలి పెద్ద వయసులో, ముసలి అనకూడదు మనం, వృద్ధుల దగ్గరికి ఇద్దరు వృద్ధులు చక్కగా కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నిలబడ్డాను. ఎవరయ్యా నువ్వు అన్నాడు. నేను పలాని ఊరండి అంటే, గుర్తుపట్టలేదయ్యా. దగ్గరికి వెళ్ళాను, బాగున్నారా అని ఆ మాట ఈ మాట. మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పండి అని అడిగాను నేను వాళ్ళిద్దరిని. అసలు మీరు ముచ్చట్లేంటి అని అంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు, అయ్యా ఇంత సంపాదించాను, ఇంత కూడబెట్టాను, నా పెద్దోడు అట్లున్నాడు, నా చిన్నోడు ఇలాగున్నాడు, పిల్లలందరూ స్థిరపడ్డారు, ఆడపిల్లలు కుటుంబం బాగుందండి, అల్లుళ్ళు చక్కగా ఉన్నారండి, మనవళ్ళు బాగున్నారు, అందరూ బాగానే ఉన్నారు, మరి నీకేం వచ్చింది, నీకేం బాగలేదా అని అంటే, వాళ్ళిద్దరు కూడా ఏడుస్తూ కొన్ని విషయాలు చెప్పినప్పుడు నా హృదయం బ్రద్దలైపోయింది. నెమ్మది లేదు వారికి, అన్నీ బాగానే ఉన్నాయి, కోడళ్ళు మంచిగా ఉన్నారు, కొడుకులు బాగున్నారు, అల్లుళ్ళు బాగున్నారు, బిడ్డలు బాగున్నారు, మనవళ్ళు బాగున్నారు, చదువులు బాగున్నాయి, ఉద్యోగాలు బాగున్నాయి, ఆస్తి కొదువలేదు, జ్ఞానానికి కొదువలేదు, డబ్బులు దేనికి కొదువలేదు. కానీ ఏదో ఎక్కడో ఒక చిన్న వెలితి, అసంతృప్తి మానవుని జీవితమును నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. అలాంటి వారు ధన్యులు అంటారా? అలాంటి వారు ధన్యులు అని మనం చెప్పలేం. ఎందుకు నువ్వు వాళ్ళతో మాట్లాడట్లేదు నీ కొడుకుతోటి అని అంటే, నేను 10 ఏళ్ళకి నేను సమాధానం చెప్పానండి, ఈరోజు నా కొడుకు నన్ను ఏం చేయట్లేదు, లెక్క చేయట్లేదు అని చెప్పుకునేటట్టు తల్లిదండ్రులు కూడా లోకములో లేకపోలేదు. నేను ముందుకు వెళుతున్నాను. నిజమైన ధన్యుడు ఎవరు అంటే, దేవునిని ఆశ్రయించిన వారు నిజమైన ధన్యులు. ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో, ఎవరైతే దేవుని సహాయమును పొందుకుంటారో, ఎవరైతే నిజమైన రక్షకుడు ఆయనే అని ఆయన దగ్గరికి ఎవరైతే వస్తుంటారో, ప్రియులారా, దేవుని వాక్యమును మనం గమనించినప్పుడు బేతనియ అనే గ్రామములో ఒక కుటుంబాన్ని బేతనియ గ్రామములో ప్రియులారా ఒక కుటుంబములో ఇంట్లో ఉన్నటువంటి ఆ కుమారుడు లాజరు అనబడిన ఒక వ్యక్తి చనిపోయాడు. ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోకముందే బలహీనతలు రాకముందే
ఆ ఇంటిలో శోధన రాకముందే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎన్నో విషయాలు నేర్పించారు, బోధించారు. ప్రభువు చెప్పిన బోధన విధానాన్ని గ్రహించాలి. దేవుడు మనకు తెలియపరిచిన విషయాలు చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. ప్రభు అన్నారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అన్నాడు. దేవుని మహిమ ఎప్పుడు మనము చూస్తామంటే నీవు దేవునిని ఏం చేయాలి? నమ్మేవారముగా ఉండాలి. యెహోవాను నమ్ముకొనువాడు. మనుష్యులను నమ్ముకుంటే ఎంతవరకు ఆ నమ్మకం నిలబడుతుందో నిలబడదు నాకు తెలియదు. కానీ దేవునిని నీవు నమ్ముకుంటే చాలు. ఈ లోకములో నీవు ఉన్నంత కాలం దేవుని సహాయాన్ని ప్రతిరోజు నీవు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన ఏం కావాలన్న మనకు ఆయన అనుగ్రహించేవారుగా ఉన్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు ఒకవేళ మేలు వచ్చినా, ఏమండి, మన ఇంటికి మేలు వచ్చినా, ఏదైనా క్షేమం వచ్చినా ఆ క్షేమం మనకు కనపడదు అంటాడు. ఆ మేలు మనకు కనపడదు అంటాడు. మేలు కనిపించకుండా, క్షేమం అనేది కనిపించకుండా అది కనుమరుగైపోతూ ఉంది. దాని ఏమన్నారు అంటే శాపగ్రస్తమైనటువంటి జీవితం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజుల్లో మేలులు కరువైపోయాయి, దైవ దర్శనాలు కరువైపోయాయి, దేవుని మాటలు కరువైపోయాయి, దేవుని స్వరాన్ని వినేవారు తక్కువైపోయారు, దేవుని ఆ యొక్క సన్నిధిని అనుభవించేవారు తక్కువైపోయారు, దేవునితో గడిపేవారు తక్కువైపోయారు. దేవుని సన్నిధిలో కనీసం కొంత సమయమైనా ఆ భగవంతునితో నేను గడపాలి అనుకునేవారు చాలా తక్కువ మంది అయిపోయారు. మా చిన్నతనంలో ఎవరైనా చనిపోతే దిన కార్యక్రమాలైన రాత్రికి ఏం చేస్తారంటే బుర్రకథ వేసేవారు. ఏం చేసేవారు? కొంచెం గట్టిగా చెప్పవచ్చు, తప్పని. ఏం చేసేవారు? ఎందుకు అంటే ఆ రాత్రి ఆ చనిపోయిన వారి పేరు మీద కొంతమంది కన్నా ఏం చేసేవారు? ఆ బుర్రకథ వినిపించి అందులో ఉన్న కొన్ని పదాలు, పద్యాలు, కొంత కనువిప్పు కలిగించే సందేశాత్మకమైన విషయాలు నేర్పించేటటువంటి వారు. ఈ రోజుల్లో అట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయా అంటే ఉన్నాయంటారు. ఉన్నాయి మన ఊర్లో అట్లాంటి. అసలు మధ్యాహ్నం భోజనం కాగానే వెళ్ళిపోతున్నారంటగా, భోజనం చేయగానే వెళ్ళిపోతున్నారంటగా. ఏమండి, ఎందుకు అంటే అలాగైనా కాసేపు అక్కడ కూర్చొని, అలాగైనా బంధువులతో మాట్లాడుతూ, బంధుత్వాలు మరచిపోకుండా దేవుని మాటలు అలాగైనా వినాలని, దేవుని యొక్క సూక్తులు, మంచి మంచి మాటలు విని చెడుకు దూరంగా ఉండాలని, మానవత విలువలు పాటించాలని అప్పుడప్పుడు ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిపించేవారు మన పూర్వీకులు. నేటి దినాలలో ఉన్నాయా అంటే లేవు. దానికి గల కారణం ఏంటంటే ఆసక్తి తగ్గిపోతూ ఉంది అని చెప్పటములో ఏమాత్రం సందేహము లేదు. దేవునితో గడిపేవారు తక్కువైపోయారండి. మనుషులతో గడుపుచున్నటువంటి వారు, కాలయాపన చేస్తున్నటువంటి వారు, సమయమంతా వ్యర్థపరిచినటువంటి వారు, భార్యతో పిల్లలతో ఎక్కువ గడపడో, రోడ్లన్నీ వానియే, బజార్లన్నీ ఆయనయే. వింటున్నారా? చింత చెట్టు, యాప చెట్టు, ఊరి బయట సమాధులు, ఇంటికాడ మంచి ఇల్లు ఉంది, మంచిగా బెడ్ ఉంది, మంచిగా ఫ్యాన్ ఉంది. చెప్పేది నీకే, వింటున్నావా? ఫ్యాన్ ఉంది, బెడ్ ఉంది, దివాన్ కాట్ ఉంది, మంచిగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. మా ఆయన చక్కగా కూర్చున్నాడు అని నీ భార్య కొంచెం టీ కూడా పెట్టే అవకాశం ఉంది. అయ్యో మా ఆయన వచ్చాడు అని చెప్పేసి భార్య ప్రేమించి కాస్త దాని పేరు పేరు పకోడీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ వదిలిపెట్టేసి, మంచం వదిలిపెట్టి, బూందీ వదిలిపెట్టి, పకోడీ వదిలిపెట్టి సమాధులలో కూర్చొని ఏం పనికి సమాధులల్లా అంటే మిమ్మల్ని కాదు, ఊరక యూట్యూబ్లో ఉన్న సంగతి చెబుతున్నాను నీకు నేను. భార్యతో గడపటం, పిల్లలతో గడపటం, బంధువులతో గడపటం, తల్లితో గడపటం, తండ్రితో గడపటం, అన్నయ్యతో, తమ్ముడితో, వదినమ్మతో, ఇంట్లో ఉన్నటువంటి బంధువులతో, ఇరుగు పొరుగు వారితో గడిపేటువంటి రోజులు పోయాయి.
ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని పిల్లలారా, భౌతిక సంబంధమైన శరీరమును గాయపరిచే శరీరమును ప్రియులారా విలువలేనటువంటి పనులతో ఈరోజు మానవుడు ఏం చేస్తున్నాడు? కాలయాపన చేస్తున్నాడు. మన కూసుమంచులో మన చర్చి దగ్గరలోని వైన్ షాపులు కొన్ని ఉంటాయి. ఏమన్నాయండి? వైన్ షాపులు ఉండి ఒకడు ఫుల్గా దాగొచ్చి చర్చి గేటు కొడుతుండవు. తీ రమా గేటు తీ అంటుండ. వాళ్ళ ఆమె పేరు రమా అంట. మన చర్చికి గేటు కొడుతుంటే ఎవరైనా గేటు కొడుతుండే నేను చూస్తే ఆయన రమా తీ అంటున్నాడు. దగ్గరికి పోయి చూసా, ఎవరు బాబు అన్న? ఓ ఇది పలానా తండ కాదా అన్నాడు. అంటే నీకు ఏమనుకుని వచ్చావరా నువ్వు అంటే, మా ఇల్లు అనుకుంటున్నాను. ఎవరండి మీరు అంటున్నావు? నేను పాస్టర్ గారు. ఓ నువ్వయ్య గారు వందనాలు అంటే తాగితే వానికి ఏ గేటో కూడా అర్థం కావట్లేదు. ఇంటి దగ్గర భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, చక్కగా మంచి ఎల్ఈడి టీవీ, మధ్య టీవీ కూడా కొన్నమాటగా టీవీ ఉంది, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అంటే ప్రజలు కుటుంబముతో గడిపేదానికంటే మనుషులతో గడుపుతూ ఉన్నారు. కుటుంబముతో గడపవలసినటువంటి వారు వ్యర్థమైనటువంటి లోక పద్ధతులలో ఎక్కువగా లీనమైపోతూ ఉన్నారు. అటువంటి వారు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వారు శాపగ్రస్తులగుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. శాపగ్రస్తమైన స్థితిలో నువ్వు బయటికి రావడానికి, దేవుని పిల్లరా, తుచ్చమైనటువంటి ఈ వ్యవస్థలను బయటికి రావడానికి ఇర్మియా ప్రవక్త గారు అంటున్నారు, నీవు యెహోవాను నమ్ముకొనగలిగితే నీ అంత ధన్యుడు, అదృష్టవంతుడు ఎవరు ఉండరు అని, ఎవరు దేవుని పిల్లరా ఉండరు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా. నీవే గొప్ప ధనవంతుడుగా దేవుడు మార్చబోతున్నాడు. నిన్నే గొప్ప ఆశీర్వాదవంతుడుగా దేవుడు మార్చబోతున్నాడు. నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ పద్ధతులను మార్చబోతున్నాడు, నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చబోతున్నాడు. ఇవన్నీ జరగాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యందు నీవేం చేయాలి? నమ్మిక ఉంచాలి. దేవుని యందు నీవు నమ్మిక ఉంచగలిగితే, నా ప్రియమైన దేవుని సంఘమా, ప్రియమైన గ్రామ వాస్తవ్యులారా, ఆడు ఎలాగుంటాడో తెలియపరుస్తూ ఉంది. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడే నీకు ఆశ్రయముగా ఉండాలి. ఆశ్రయము అంటే నీ పక్షమున ఆయన నిలబడబోతున్నాడు అని అర్థం. దేవుడు నీ ప్రక్క నిలబడబోతున్నాడు. దేవుడు నీతో సహవాసము చేయబోతున్నారు. దేవుడు నీ వైపున తన దృష్టిని కేంద్రీకరించబోతున్నారు. ఇవన్నీ జరగాలి అంటే ఈ ప్రాంతములో ఉన్న ప్రియమైన గ్రామస్తులారా, దేవుని యందు మనము కాస్త నమ్మకము పెట్టగలిగితే, వ్యాధిలో నుండి స్వస్థత, బలహీనతల నుంచి బలము, ఇబ్బందుల్లో నుండి విడుదల, కృంగిపోతున్నటువంటి మనల్ని విడిపించువాడు ఆయనే అని మనము నమ్మి ఆయన యొద్దకు రాగలిగితే, నీవు ధన్యుడవే కాదు, నా వైపు చూడండి, ఆయన నీకు ఆశ్రయముగా నిలబడబోతున్నాడు. మన పిల్లలు స్కూల్లో చదువుతూ ఉంటారు. చదువుకుంటారా లేదా? నేను దినాన ఒక మాట చెప్పారు సారు, అరే బాబు రేపు వచ్చేటప్పుడు అందరూ స్కూల్ ఫీజు తీసుకున్నాను చెప్తారు. అప్పుడు పిల్లలకు ఒక ధైర్యం ఏంటంటే, మాకున్న ఫీజును మా నాన్నగారు ఏం చేయబోతున్నారు? కట్టబోతున్నారని ఒక నమ్మకం వాళ్ళకు ఉంటుంది. అంటే దాన్ని ఏమన్నారు అంటే, పిల్లలకు చేయూతనివ్వడానికి తల్లిదండ్రులు ఎలా నిలబడుతున్నారో, దేవుడు నీకున్న అవసరత తీర్చడానికి ఆయన కూడా ఆశ్రయముగా ఉండబోతున్నారు. ఎప్పుడు? దేవుని యందు మనము నమ్మకము కలిగినప్పుడు. వాడు, అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, వానికి ఆశ్రయముగా ఉండును. 8వ వచనం, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు, అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రములు కలుగునుగా.
వాడు అనగా ప్రభువునందు విశ్వాసముంచిన వారు, దేవుని సన్నిధిని ఆశ్రయించిన వారు ఎలా ఉండబోతున్నారు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలా ఉండబోతున్నారయ్యా అని మనం చూస్తే, అతడు నీటి కాలవల ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు అని తెలియపరుస్తూ ఉంది. ఎలా ఉంటారట? నీటి కాలవ ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఆ చెట్టు ఎలాగుంటుందో మనకు పెద్దగా చెప్పాల్సిన పని, ఎందుకంటే మనం అందరం కూడా రెండు కాలువల మధ్య ఉన్నాం కదా. మనం పైన ఒక కాలువ, కింద ఒక కాలువ. దేవుని మహాకృప. దేవుని పిల్లారా, నీటి కాలవల ఓరన నాటబడిన చెట్టు ఎలాగుంటుందంటే అది పచ్చగా ఉంటూ ఉంది. ఒకవేళ వర్షము లేకపోయినా, వెట్ట కలిగినను, ఏ విధమైనటువంటి ఆకు మాడిపోవడము కానీ, కాపు మారడము కానీ దానికి ఏ విధమైన చింత కూడా ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ కుటుంబము పచ్చగా, నీ కుటుంబము ఫలభరితముగా, నీవు చేస్తున్న వ్యాపారము కానివ్వండి, మీరు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, మీరు యోచించుతున్న ప్రతి యోచన కానివ్వండి, ఆలోచన కానివ్వండి, అవన్నీ కూడా నీటి కాలవల ఓరన నాటబడిన చెట్టు ఏ విధంగా పచ్చగా ఉంటుందో అటువంటి ఆత్మీయ స్థితిలో మీరు కూడా వర్ధిల్లేవారుగా ఉండాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పటి వరకు నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకున్నావో నాకు తెలియదు. ఇంతవరకు నువ్వు ఎవరిని ఆశ్రయించావో నాకు తెలియదు. ఇంతవరకు ఎవరిని ఆధారం చేసుకున్నావో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుచున్నారు. వాటన్నింటిని విడిచిపెట్టి ప్రభువైన యేసయ్యను మనము నమ్ముకొనగలిగితే, ఆయనను మనం ఆశ్రయించగలిగితే మన జీవితాలు ఏం చేయబోతున్నాడు? ఆయన ఫలభరితముగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను ఫలభరితముగా చేయడానికి మానవుడు జన్మతా పాపి అయి ఉండగా, ఆ పాపము నుండి విడిపించడానికి 2025 సంవత్సరాల క్రితం ఆయన నరవతారిగా ఈ లోకములోనికి దిగి వచ్చాడు. మనుష్యులమైన మన కొరకు, బలహీనులమైన మన కొరకు, శాపగ్రస్తమైన మన కొరకు, అవిధేయులమైన మన కొరకు, పాపములో జీవించే మన కొరకు విముక్తిని ప్రసాదించడానికి, విడుదల ప్రకటించడానికి, నీవు పొందవలసిన శిక్ష, మనము పొందవలసిన శిక్షను ఆయన తన భుజముల మీద వేసుకొని, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్లగా, యజ్ఞ బలి పశువుగా ఆకాశమునకు భూమికి మధ్యలో ఆయన గొలుగొతా కొండ మీద తన విలువైన ప్రాణమును అర్పించి, రక్తమును చిందించి, మరణించి, సమాధి చేయబడి, 3వ దినమున మృత్యుంజయుడుగా లేచి పరలోక రాజ్యమునకు వెళ్ళి మరలా దేవుడు రెండవసారి లోకములోనికి ఆయన రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన రాకముందే, మన శేష జీవితం ముగించకముందే ఇంకెంతకాలము శాపగ్రస్తుడుగా ఉంటావు? అనుకున్న పని ఇంకెంతకాలము కాకుండా నిరుత్సాహముతో జీవిస్తూ ఉంటావు? ఇంకెంతకాలము దేవుని కార్యములు పొందుకోకుండా ఎండిపోయిన చెట్టు వలె బ్రతుకుతూ ఉంటావు? నీకు నీవే మదన పడుతూ ఉంటావు. నీకు నీవే లోపల కుమిలిపోతూ ఉంటావు. కుమిలిపోకుండా ఉండాలని, మదన పడకుండా ఉండాలని ఈ రాత్రి ప్రభువైన యేసయ్య నీతో ఈ రాత్రి మాటలాడుచు ఉన్నాడు. నాకు కాదులే అని నీవు అనుకో మాకు. మిత్రమా, సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ప్రభువు నీ జీవితమును మార్చివేయడానికి ఒక సువర్ణ అవకాశం ఇస్తున్నాడు. మనుషుల వైపు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? నీవు కలిగి ఉన్న వాటి వైపే చూస్తున్నావా? లేదు లేదు, యెహోవాను నమ్ముకొనగలిగితే ఆయన నిన్ను ధన్యుడుగా చేస్తారు. నీవు ధన్యుడివే కాదు, నీకు ఆయన ఆశ్రయముగా ఉండబోతున్నారు. నీవు నీటి కాలవల ఓరన నాటబడిన చెట్టు వలె ఉండబోతున్నావు. నీ పిల్లలు పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండబోతున్నారు. అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలను పోగొట్టుకోకుండా దేవుని ద్వారా పొందుకోవాలని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు యొద్దకు రండి, దేవుడు మీ కుటుంబాల్లో ఘనమైన కార్యములు చేస్తాడు. ప్రభు యొద్దకు వచ్చి దేవుని ద్వారా విలువైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. అందరము తలల వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి నెరవేర్చును గాక. అందరము తలలు పైకెత్తుదాం.